హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫుల్ ముసందం ట్రిప్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో లాస్ట్ వరకు వీడియో చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అవ్వగానే మనం మార్నింగే నిద్రలేయాలి. ఎందుకంటే మనం అబుదాబి టు దుబాయ్ వెళ్ళాలి. దుబాయ్ నుంచి మనల్ని ఒమాన్ తీసుకుపోతారు. మేము ఈ ట్రిప్ ని టూర్స్ అండ్ ట్రావెలర్స్ లో ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. సో వీసా, స్టాంపింగ్, చెక్కింగ్స్ మొత్తం వాళ్ళే హెడ్ తీసేసుకున్నారు. సో సింపుల్ గా వాళ్ళు చెప్పిన లొకేషన్ కి మనం టైం కి రీచ్ అవ్వాలి. మార్నింగ్ 6 కల్లా వాళ్ళు చెప్పిన డెస్టినేషన్ లో మనం ఉండాలి. మార్నింగ్ కాబట్టి మాక్సిమం ట్రాఫిక్ ఉండదు. సో అందుకే మేము మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయిపోయాము. అలా స్టార్ట్ అయ్యామో లేదో ఇంకా ఫుల్ మంచు పట్టేసుకునింది. కనీసం మాకు ఫ్రంట్ ఉన్న కార్ కూడా సరిగా కనిపించలేదు. ఇంకా డేంజర్ లైట్ వేసుకుని వెళ్ళాము. చాలా మంది కార్స్ ని సైడ్ ఆపేసుకున్నారు. ఇన్ కేస్ మనం లేట్ గా వెళ్తే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా చూసి బస్సు వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడ ఆగకుండా చిన్నగా వెళ్తూ ఉన్నాము. మన ఊర్లో పండక్కి మూడం పట్టద్దు కదా, సేమ్ అలాగే పట్టేసింది అనమాట. ఇంకా వెళ్ళంగా మంచు అనేది తగ్గిపోయింది. వన్స్ దుబాయ్ లోకి వెళ్ళంగానే ఫుల్ క్లియర్ అయిపోయింది అనమాట. ఆ మంచు ఛాయలే కనిపించలేదు ఇంకా మాకు. యాక్చువల్ గా అయితే ఈ ట్రావెలర్స్ వాళ్ళే మనల్ని పిక్ చేసుకోవాలి అబుదాబిలో. అండ్ బస్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి. అలా మనల్ని పిక్ చేసుకోవాలంటే 10 to 15 మెంబర్స్ దాకా మన గ్రూప్ లో ఉండాలి. అప్పుడు ఆ ట్రావెలర్స్ వాళ్ళు మనకి పికప్ పంపిస్తారు. ఇప్పుడు మన బ్యాచ్ లో అంతమంది లేరు కాబట్టి మనమే ఇంకా బస్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. నార్మల్ గా అయితే హెడ్ ఏక్ అంతా వాళ్ళే తీసుకోవాలి. బట్ ఎనీవే మనం బస్ దగ్గరికి సేఫ్ గా వచ్చేసేసాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇందులో మనం బుక్ చేసుకునింది కరెక్ట్ గా మన పేపర్స్ లో చూసుకొని మనం ఇందులో ఎక్కేసేయాలి. ఇంకా లగేజ్ లన్నీ ఇందులో పెట్టేసేసి ఇంకా బస్ ఎక్కేసేసాము. ఇది వచ్చి డ్రైవర్ సీటు. ఇంకా బస్ లోకి ఎవరు వచ్చినట్లేదు, మనమే ఫస్ట్ అనమాట. ఇక్కడ ముకుందని చూసారా, మార్నింగ్ అయ్యేసరికి ఇంకా వాడికి మత్తొదలేదు. ఇంకా ట్రావెలర్స్ ఆయన వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాడు అందరు వచ్చారా లేదా అని చెప్పేసి. ఇంకా కరెక్ట్ గా అందరు వచ్చేసేసారంటే ఇంకా బస్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మేమందరం సీట్ లో కూర్చున్నాం అనమాట. సేమ్ మన లగ్జరీ బస్సెస్ లో ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. వాటర్ పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. బస్సు సిగ్నల్ దగ్గర ఆగింది. దూరంగా దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి. ఒక ఫోటో ఫ్రేమ్ ని ఇలా కూడా కట్టొచ్చు అని చెప్పేసి వీళ్ళ దగ్గరే మనం నేర్చుకోవాలి. ఇలాంటి ఐడియాస్ అన్ని వీళ్ళకే వస్తాయేమో. ఇది ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ట్రాఫిక్ అంతగా లేదు. ఒకసారి బస్సు కానీ స్టార్ట్ అయితే ఇంకా డైరెక్ట్ బార్డర్ లోనే ఆగద్ది. బ్రేక్ఫాస్ట్ అనేది మనమే తెచ్చుకోవాలి, వీళ్ళేం ప్రొవైడ్ చేయరు. ఇంకా బస్ లో తినే వాళ్ళు తింటున్నారు, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా. దుబాయ్ లో పార్క్స్ కానీ ఇట్లా రోడ్ సైడ్ పార్క్స్ కానీ మంచిగా మెయింటైన్ చేస్తారు. ఎంత ఎండ ఉన్నా సరే అవి చాలా గ్రీన్ గా ఉంటాయి. అలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇంకా దుబాయ్ సిటీ దాటేసేసాక ఇంకా ఎడార్లోకి వచ్చేసేసాము. ఇంకొక చెట్టు కూడా కనిపించదు. దుబాయ్ సిటీలో ఎంత గ్రీన్ గా ఉంటుందో అవుట్స్కట్స్ లో అంత దారుణంగా ఉంటది. ఇంతటితో ఇసుక దిబ్బలు స్టాప్ అయిపోయాయి. దూరంగా కనిపిస్తుంది కదా కొండలు పచ్చంగా, అదంతా రసల్ ఖైమాను. అబుదాబి దుబాయ్ తో పోల్చుకుంటే రసల్ ఖైమా చాలా గ్రీన్ గా ఉంటది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం తక్కువ. అంటే దుబాయ్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం మనం నేచర్ కి దగ్గరగా ఉంటాము రసల్ ఖైమాలో. ఇక్కడైతే చాలా రకాల పంటలు కూడా పండిస్తున్నారు. ఇంకా గ్రీనరీ తగ్గిపోయేసేసి ఇసుక దిబ్బలు పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయంటే ఇంకా మనం బోర్డర్ దగ్గరలో ఉన్నట్టు. ఇంకా వెళ్లే దారిలో మొత్తం కొండలే ఉంటాయి. కొండలు అంటే మనలాంటి కొండలు కాదు, దాని మీద ఒక చెట్టు మొలక ఏమీ ఉండదు అనమాట. మొత్తం ఇసుక దిబ్బల్లాగా ఉంటాయి. ఇంకా కొండల కింద ఫార్మ్స్ లాగా కొన్ని చెట్లు వేస్తున్నారు. అంటే ఖర్జూర చెట్లు, బక్క చెట్లు అట్లా వేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా, కొండను జూమ్ చేస్తే అర్థమైంది కదా, ఒక్క చిన్న చెట్టు కూడా లేదు ఇక్కడ. ఇప్పుడైతే మనం యుఏఈ బార్డర్ దగ్గరకు వచ్చేసాము. ఇంక ఈ బార్డర్ దాటి మనం ఒమాన్ లోకి ఎంటర్ అవుతాము. ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. చుట్టూరు కంచెలతో గోడలు కట్టేసేస్తున్నారు. మనం బార్డర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మన వీసా పేపర్స్, మన పాస్పోర్ట్స్ అన్ని మనం చేతిలో పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం దిగి ఎగ్జిట్ స్టాంపింగ్ వేయించుకోవాలి. అంటే మనం అఫీషియల్ గా దుబాయ్ నుంచి ఎగ్జిట్ అయ్యామని. ఇక్కడ కొన్ని రకాల డివిజన్స్ ఉన్నాయి. కార్ వెళ్లే డివిజన్ వేరు, బస్ వెళ్లే డివిజన్ వేరు అనమాట. ఇక్కడ బోర్డు మీద బస్ ఓన్లీ అని రాస్తున్నారు కదా, ఈ డివిజన్ లోనే మన బస్ అనేది వెళ్ళాలి. ఇంకో డివిజన్స్ లో అక్కడ ఉన్నాయి చూడండి, కార్లన్నీ ఆగున్నాయి చూడండి, అక్కడ చెక్కింగ్ అవ్వాలన్నమాట. సో ఇది దుబాయ్ రోడ్ బార్డర్ అనమాట. ఇంతటితో దుబాయ్ అనేది స్టాప్ అయిపోద్ది. కొండల్లో కూడా చూడండి గ్రీన్ గా ఒక కంచె కనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ వచ్చి దుబాయ్, అటు సైడ్ వచ్చి ఒమాన్ అని లెక్క. ఇంక ఇక్కడ దిగేసేసి 1 by 1 మనం స్టాంపింగ్ వేయించుకోవాలి. సేమ్ మన ఎయిర్పోర్ట్ లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో మళ్ళీ బస్ ఎక్కేసేసి మళ్ళీ ఒమాన్ బార్డర్ లో దిగాలి. అక్కడ చెక్ ఇన్ అయినట్టు మనం స్టాంపింగ్ వేయించుకోవాలి. మనం ఇప్పుడు అఫీషియల్ గా దుబాయ్ ఎగ్జిట్ అయ్యి ఒమాన్ లోకి ఎంటర్ అయినట్టు. ఇంకా మన రెస్పాన్సిబిలిటీ అంతా ఒమాన్ దన్నమాట. ఒమాన్, యుఏఈ, బెహ్రెన్, ఖతార్ ఇట్లా జీసీసీ కంట్రీస్ అన్ని చూడడానికి కొంచెం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఏరియాస్ లో డెవలప్ అయి ఉన్నాయి, కొన్ని దగ్గర డెవలప్ కాకుండా ఉన్నాయి. అండ్ ఒమాన్ లో పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఎక్కువగా లైట్ కలర్స్ కానీ వైట్ కలర్స్ కానీ ఇష్టపడతారనమాట లోకల్ పీపుల్. అందుకే ఇల్లులు ఆల్మోస్ట్ ఇలా వైట్ కలర్ లో కానీ లైట్ కలర్స్ లో కానీ ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఒమాన్ లో 1970 దాకా మన ఇండియన్ కరెన్సీయే వాడేవారు.
జస్ట్ ఒక 50 to 60 years లోనే ఇంత డెవలప్ అయిపోయింది ఒమాన్ కంట్రీ బికాస్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఎక్సెట్రా అన్నమాట. ఇక్కడ ఎక్కువగా వేప చెట్లు, ఖర్జూర చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఒమాన్ కంట్రీ ఇంతగా డెవలప్ అవడానికి కారణం సుల్తాన్ కబూస్ అనే ఒక రాజు. ఆయన 2020లో చనిపోయారు. ఆయన అంటే లోకల్స్ కి చాలా ఇష్టం అంట. లైక్ దేవుళ్లాగా ఆయన్ని కొలుస్తారంట. ఇక్కడ కూడా రోడ్ సైడ్ పార్క్స్ ని గానీ గ్రీనరీని మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అవుట్ సైడ్స్ లోనే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా సిటీలో ఎలా ఉంటుందో. ఇంకా చూడంగా మనం పోర్ట్ ఏరియాకి అనేది వచ్చేసేసాము. ఈ ఏరియా అంత డెవలప్ అయ్యి ఏం లేదు, ఇంకా అంత కన్స్ట్రక్షన్స్ లోనే ఉంది. ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ లాంటివి కడుతూ ఉన్నట్టున్నారు. ఇంకా కట్టడాలన్నీ కనిపిస్తా ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే. ఇదైతే ఈ ఏరియా మొత్తం ఓవరాల్ వ్యూ అన్నమాట. ఇంకా బస్ నుంచి 1 by 1 దిగేసేసి ఇంకా బోట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి చాలా బోట్స్ ఉన్నాయి. ఇందులో మన బోట్ దగ్గరికి వెళ్ళాలంటే అన్ని బోట్స్ దాటుకుని వెళ్ళాలి. బోట్స్ దాటేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. పెద్దవాళ్ళైతే ఏం కాదు కానీ చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా దాటించుకోవాలి. అందుకే ఇక్కడ హెల్పర్స్ కూడా ఉన్నారు దాటించడానికి. ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఉందో, నీళ్లు చూడండి ఎంత గ్రీన్ గా ఉన్నాయో. ఇంకా బోట్ లోకి వెళ్ళంగానే మనకి టీ, కాఫీ, బనానా, ఆరెంజ్ ఇంకా జ్యూస్లు ఇచ్చారు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి తలా ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకొని పైకి వెళ్ళిపోయాము. ఈ బోట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కూర్చోవచ్చు. పైన అయితే వ్యూ బాగుంటదని మేము మొత్తం పైకి వెళ్ళిపోయాము. అక్కడ బోట్ మిడిల్ లో కుర్చీలు ఇచ్చారు. సైడ్స్ మొత్తం ఇలా సిట్టింగ్ ప్రొవైడ్ చేశారు. బోట్ మీద ఎక్కాక వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా బోట్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా. మనలాగా పక్కన చాలా బోట్స్ ఉన్నాయి. మన బోట్ ఒకటే ఫుల్ అయింది. పక్కన బోట్ లో ఇంకా ఎవరు వచ్చినట్లేదు. బోట్ స్టార్ట్ అవ్వగానే పైన సరికి ఫుల్ గాలి వస్తుంది. బాగా దూరంగా కొండలు, మంచి గాలి, మిడిల్ లో మనం ఉంటాము. మంచిగా రిఫ్రెష్ అవ్వచ్చు ఈ ట్రిప్ లో. ఈ ట్రిప్ అయితే మంచి ఆప్షన్. దుబాయ్ లో ఉండి ఒక ఫుల్ డే బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ అనొచ్చు. ఈ ట్రిప్ లో 7 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ చేయొచ్చు, బోటింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు. కొండల మధ్యలో బీచ్ కు తీసుకుని వెళ్తారు. స్పీడ్ బోటు, బనానా బోటు, లైమ్ స్టోన్ కేవ్స్ చూపిస్తారు. ఇలా 7 యాక్టివిటీస్ ఉంటాయి. బోట్ ఎక్కిన హాఫ్ అన్ అవర్ కి యాక్టివిటీస్ చేసే ప్లేస్ కి వెళ్తాము. ఇంకా వాటర్ యాక్టివిటీస్ కదా, ఇలా సేఫ్టీస్ అన్ని చెప్తారు. అండ్ సేఫ్టీగా ఉండడానికి ప్రతి ఒక్కరికి సేఫ్టీ జాకెట్స్ ఇచ్చేస్తారు. చిన్న పిల్లలకైతే వాళ్లే వేస్తారు. దీనిని బనానా బోట్ అంటారు. ఒక బోట్ ఇంకో బనానా షేప్ లో ఉండే చిన్న బోట్ స్పీడ్ గా తీసుకుని వెళ్లి బీచ్ దగ్గరలో లోతు తక్కువ ఉండే దగ్గర ఫ్లిప్ చేసేస్తారు. ఈ యాక్టివిటీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే చేయాలి, లేదంటే ఆ బోట్ నడిపే వాళ్ళకి చెప్పాలి మాకు స్విమ్మింగ్ రాదని. అప్పుడు వాళ్ళు ఇంకా దగ్గరగా వెళ్లేసి మనల్ని ఫ్లిప్ చేస్తారు. ఇంకా చిన్న పిల్లలందరినీ ఒక బోట్ లో తీసుకొని పోయి సేఫ్ గా బీచ్ దగ్గర వదిలిపెడతారు. ఇక్కడ వీడు మామూలుగా అరవట్లేదు, ఎంత అల్లరి చేసేస్తున్నాడో. మనమైతే పిల్లలు వచ్చేసరికి మనం అక్కడ ఉంటాము. ఎందుకంటే మనం బనానా బోట్ లో ఉంచి వాళ్ళు ఫ్లిప్ చేశాక స్విమ్ చేసుకుంటూ మనం బీచ్ దగ్గరకు వచ్చేస్తుంటాము. ఇంకా అందరం కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ కొన్ని రకాల టెంట్స్ కూడా ఉన్నాయి. మేబీ నైట్ స్టే కూడా ఉన్నట్టుంది ఇక్కడ. మనం మాత్రం 1 డే కే బుక్ చేసుకున్నాము. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. చుట్టూరు కొండలు, మధ్యలో మనము. ఇంకా థర్డ్ యాక్టివిటీకి వస్తే స్పీడ్ బోటు. ఇక్కడ చూడండి స్పీడ్ బోట్ లో ఒక్కొక్కరు ఎలా అరస్తున్నారు, ఎంత స్పీడ్ గా వెళ్తుందో ఈ బోటు. ఈ యాక్టివిటీ తర్వాత ఇంకా మనం మెయిన్ బోట్ లోకి వెళ్ళిపోయాము. బాబు అయితే ఫుల్ ఆడేసి బాగా అలసిపోయి ఉన్నాడు. సో ఇక్కడే ఫ్రెష్ అప్ అవడానికి బాత్రూమ్స్ ఉంటాయి, షవర్, సింక్ అన్ని ఉంటాయి. ఇంకా బాబుని పైకి తీసుకొని వచ్చి వాడి వరకు డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇంకా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగి స్విమ్ చేయొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇట్లాగా ఒక్కొక్క బోట్ లో సింగిల్ గా వెళ్ళేసి మనం ట్రై చేయొచ్చు. దానికి కూడా మస్ట్ అండ్ షుడ్ స్విమ్మింగ్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఈ యాక్టివిటీస్ చేయాలంటే. ఇంకా ఉదయ్ మేము గ్రూప్ గా వచ్చాము కదా, కొంతమంది అన్నోళ్ళు అందరు కలిసి స్విమ్ చేశారు. వాటర్ అయితే చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. మేమైతే ఈ యాక్టివిటీ చేయడానికి సాహసించలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉందంట. సో వాళ్ళు ముందే అనౌన్స్మెంట్ ఇచ్చారు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే స్విమ్ చేయాలని. ఇంక ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి మంచిగా ఇక్కడ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ముకుంద్ అయితే తను కూడా వెళ్ళి స్విమ్ చేయాలంట వాళ్ళ డాడీతో పాటు, అందుకే కొంచెం అలిగాడు. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, బఫే సిస్టమ్. ఇలా వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ గా ఫుడ్ ని అరేంజ్ చేశారు. మనకి ఎంత ఫుడ్ కావాలో అంత సర్వ్ చేసుకుని మనం తినొచ్చు. ఇది అన్లిమిటెడ్ ఫుడ్. ఇంకా ఐటమ్స్ లోకి వస్తే బిర్యానీ రైస్, లెగ్ పీస్,
పాస్తా, రోటీ, వైట్ రైస్, పప్పు, చికెన్ కర్రీ, సో ఇలాగా చాలా వెరైటీస్ పెట్టారు లంచ్ లో. కూడా క్వాలిటీగా మంచిగా టేస్ట్ గానే ఉంది. ఇంకా అందరం కలిసి లంచ్ అనేది ఫినిష్ చేసేసాము. అప్పటికే టైం 3:30 అయిపోయింది. ఇంకా అందరం కలిసి రిలాక్స్ అయ్యాము. బోట్ లో సాంగ్స్ పెట్టారు. సో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం లైమ్ స్టోన్ కేవ్స్ దగ్గరకు వెళ్తున్నాము. మీకు ఇప్పుడు కనిపించేదే లైమ్ స్టోన్ కేవ్. దీని నుంచి సిమెంట్ కూడా తయారు చేస్తారంట. ఇది నేచురల్ గా ఫామ్ అయిందంట ఈ కేవ్. ఇది ఎండాకాలంలో వేడికి కొంచెం కొంచెం కరుగుతూ ఉంటదంట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనం పెయింట్ పూసినట్టే ఉంది. ఇదంతా కరిగి నేచురల్ గా ఫామ్ అయింది. ఇక్కడ కరిగి కరిగి ఇలా చిన్న కేవ్ మాదిరి ఏర్పడిపోయింది. బట్ లోపలికైతే వెళ్ళలేము. దగ్గరికి వెళ్ళి చూడాలంటే, ఈ కేవ్ టచ్ చేయాలంటే దీనికి సపరేట్ గా చిన్న చిన్న బోర్డ్స్ ఉంటాయి. మనం వాటిని బుక్ చేసుకుని దగ్గరికి వెళ్ళొచ్చు. దానికి సపరేట్ గా మనం పేమెంట్ చేయాలి. ఇంకా అందరం ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకున్నాము. ముకుంద్ అయితే అలసిపోయి నిద్రపోయాడు. ఇంకా లాస్ట్ యాక్టివిటీ వచ్చి ఫిషింగ్. అందరికి తలా ఒక గాలం ఇచ్చారు. దానికి ఒక ఎండు చేప తగిలిచ్చేసి ఒక ప్లేస్ లో బోట్ అనేది ఆపేశారు. అక్కడ కొంచెం చేపలు ఎక్కువ ఉంటాయంట. ఇంకా బోట్ ఆగాక ఇంకా ప్రయత్నాలు స్టార్ట్ చేసాము అందరం చేపలు పట్టడానికి. ఇక్కడ ఉదయ్ అయితే చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు గాలం వేసి సముద్రంలోకి. కానీ ఒక చేప కూడా అటు సైడ్కి రావట్లేదు. అందరూ తలలో ఉంచుకొని భలే ట్రై చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తున్నారు. బట్ ఒక్కరికి కూడా ఒక్క చేప కూడా పడలేదు. లాస్ట్ కి మేము బ్యాచ్ తో వచ్చామని చెప్పాం కదా, అందులో ఒక అన్నకు మాత్రమే ఒక చేప పడింది. బోట్ మొత్తానికి అన్నకు ఒకటే చేప దొరికింది. ఇంకా దాంతో అందరం కలిసి ఫొటోస్, పిక్స్, వీడియోస్ మంచిగా తీసుకున్నాము. మనకి పడిన సైజు ఇన్ని సెంటీమీటర్స్ అనేది ఉంటది. ఆ సెంటీమీటర్స్ కానీ లేకపోతే మళ్ళీ సముద్రంలో వేసేస్తారు. అది బతుకు జీవుడా అని వెళ్ళిపోయింది. ఇంతటితో 7 యాక్టివిటీస్ పూర్తయిపోయాయి. ఇంతటితో ముసందం ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. బ్యాక్ టు యుఏఈ అన్నమాట. ఎలా అయితే వచ్చామో స్టాంపింగ్స్ తో వెళ్ళేటప్పుడు కూడా అలాగే స్టాంపింగ్స్ వేయించుకోవాలి. స్టాంపింగ్ మొత్తం వేయించేసుకొని ఇంకా యుఏలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఈ ట్రిప్ గురించి వస్తే వర్తా కాదా అనుకుంటే ఖచ్చితంగా ఇది వర్తే. ఎందుకంటే అన్ని రకాల వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డ్రింక్స్ కానీ, కాఫీ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి దుబాయ్కి 7:38 అట్లా అయిపోయింది. అన్నట్టు మర్చిపోయాను, పర్ హెడ్ కి టికెట్ వచ్చి 200 అలా పడింది. ఇంకా ముకుంద్కి వచ్చేసరికి 35 dirhams అలా పడింది వీసా పేపర్స్ కోసం. దుబాయ్ నుంచి వాళ్ళే చూసుకుంటారనమాట. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మనల్ని దుబాయ్ లో దించేసేస్తారు. సో ఇదన్నమాట పూర్తి డీటెయిల్స్ ఈ ట్రిప్ గురించి. తెలుగులో ముసందం ట్రిప్ గురించి ఇంత డీటెయిల్డ్ గా ఎవరు చెప్పలేదు అనుకుంటాను. ఈ వీడియో చూసాక ఈ ట్రిప్ ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు గానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్.